హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ వేగంగా జట్టు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కొద్దిగా కలవరపెడుతోంది. అది టీమిండియా కొంప ముంచుతుందేమో అనే అనుమానం కూడా కొంతమంది విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. గంభీర్ పెట్టిన స్పెషల్ రూల్ ఏంటి? అది టీమిండియాకు ఎందుకు నష్టం చేకూర్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. గంభీర్ పెట్టిన రూల్ ఏంటంటే, ఫిట్గా ఉండే ఆటగాళ్లు ఖచ్చితంగా 3 ఫార్మాట్లలో ఆడాలి. అన్ని ఫార్మాట్లో ఆడగలిగే ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు సంపాదించుకుంటారు. 3 ఫార్మాట్లో ఆడగలిగే వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, కొంతమంది ఆటగాళ్లు కొన్ని ఫార్మాట్లు మాత్రమే ఆడగలరు. ఫిట్గా ఉన్నంత మాత్రాన అన్ని ఫార్మాట్లు ఆడగలరు అనే నమ్మకం ఎంత మాత్రం ఉండదు. అందుకు కొన్ని ఉదాహరణలు మన కళ్ల ముందే చాలా కనపడుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ చాలా ఫిట్గా ఉంటాడు, కానీ గత కొంతకాలంగా అతనికి టెస్టుల్లో అవకాశాలు ఇచ్చినా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వన్డేల్లో కూడా ఆశించిన స్థాయిలో అయితే రాణించలేదు. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే అదరగొట్టాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో ఆడినంత బాగా టీ20 క్రికెట్లో ఆడడం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రవీంద్ర జడేజా కూడా ఫిట్నెస్ ని అద్భుతంగా మెయింటైన్ చేస్తాడు. కానీ టీమిండియా తరపున ఆడిన టీ20 మ్యాచ్ల్లో ఈ మధ్యకాలంలో తన మార్కునైతే ఆల్రౌండర్ గా జడేజా చూపించలేకపోయాడు. కానీ టెస్టుల్లో మాత్రం బాగానే సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో టెస్ట్ క్రికెట్ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన రహానే, అలానే హనుమ విహారీ లాంటి ఆటగాళ్లు చాలా మంది టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. అలాంటి ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్లో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వర్క్లోడ్ బ్యాలెన్స్ లో భాగంగా ప్రతి ఫార్మాట్ కు అందుకు తగ్గ ఆటగాళ్లను తయారు చేసుకుంటే టీమిండియాకు బాగుంటుంది. అలా లేని పక్షంలో అందరూ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో ఆడాలని నిబంధనలు పెడితే చాలా మంది కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడతారు. అప్పుడు టీమిండియాకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ ఫార్మాట్ కు తగ్గ ఆటగాళ్లను ఆ ఫార్మాట్ కు ఎంపిక చేసుకుని ఆయా జట్లను తయారు చేసుకోవడం ఉత్తమమైన పని అని చాలా మంది విశ్లేషకులు అలానే అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గంభీర్ చెప్పినట్లు అందరూ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడడం మంచిదా, లేక ఫార్మాట్ కు తగ్గట్లు ప్రత్యేక జట్లను తయారు చేసుకోవడం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.